సామాన్యులకు నోట్ల అగ్గచాట్లు మరికొన్ని రోజులు తప్పెట్టులేవు. దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏటీఎంలన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. రోజువారీ అవసరాల కోసం నగదు డ్రా చేసుకునేందుకు గంటల తరబడి ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి. రైట్, ఇక నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ తెల్లవారకు ముందే బ్యాంకులకు క్యూ కట్టారు. అలాగే నగరంలో అనేక చోట్ల ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. ప్రస్తుతం నగరంలో పరిస్థితి అందించడానికి డిఫరెంట్ పాయింట్స్ లో మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. షేక్పేటలో మా కరెస్పాండెంట్ రాజు డీటెయిల్స్ అందిస్తారు. అలాగే ఉప్పల్ నుంచి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర అబిడ్స్ నుంచి సిచ్యుయేషన్ అందిస్తారు. ముందుగా షేక్పేటలో సిచ్యుయేషన్ తెలుసుకుందాం. రాజు, షేక్పేటలో ఏటీఎంల దగ్గర పరిస్థితి ఏంటి? శనివారం ఆదివారం బ్యాంకులు పనిచేశాయి, కానీ నిన్న సోమవారం రోజున గురునానక్ జయంతి పేరుతో బ్యాంకులన్నీ కూడా క్లోజ్ చేశారు. దాంతో జనం ఇబ్బందులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏటీఎంలో డబ్బులుంటాయని చెప్పి చాలా మంది ఆశించారు, కానీ తీరా ఇక్కడి వరకు వస్తే మాత్రం ఏటీఎంలు ఇప్పటికీ పనిచేయడం లేదు. మళ్ళీ అవుట్ ఆఫ్ క్యాష్ పేరుతో ఆ బోర్డులు పెట్టేశారు. దాంతో జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్యూలు కట్టినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా తమ వద్ద ఉన్నటువంటి పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కొంతమంది వస్తే, మిగతా వాళ్ళు మాత్రం బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బును డ్రా చేసుకోవడానికి కూడా వస్తున్నారు. అయితే బ్యాంకు లైన్లలో నిల్చోవడం ఇదంతా కూడా పెద్ద కసరత్తుగా మారిపోయింది. మేము ఇదంతా కూడా చేసుకోవడం ఇబ్బందిగా ఉందన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లైన్లలోనే ఉండి వాళ్ళు రాసుకుంటున్నట్లు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి నోట్లు పట్టుకొని లైన్లలోకి వచ్చేస్తున్నారు. పూర్తిగా కూడా అవి చెల్లలేకపోతున్నాయి. पैसा बाहर चल रहे क्या? नहीं चल रहे ना साहब. पेट्रोल पंप वाला भी इसको दिए तो उन्हें बोला 500, ये दिए तो 500 का दालो और 500 किलो. क्या करना, 5 दिन से घर में खाने के लिए नहीं. कितने पैसे है, कितने नोट है आपके पास? मेरे पास ज्यादा नहीं है, 25-30 हजार रुपया. अभी परेशान, 5 दिन से कारोबार बंद. राशन की दुकान पे गए तो दुनिया का महंगा राशन, और राकेल गैस तेल बोले तो ना 50 रुपए लीटर भी नहीं मिल रहा है. ప్రతి ఒక్కరు కూడా లైన్లలో నిల్చున్నారు. ఏదైతే లోపల ఇక్కడ ప్రస్తుతం ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ కార్నర్. ఇక్కడ ఒకవైపు డిపాజిట్ చేసుకోవచ్చు, మరోవైపు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకింగ్ సేవలు కూడా ఉంటాయి. కానీ అన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆ స్టేట్ బ్యాంక్ కు సంబంధించినటువంటి ఏదైతే ఏటీఎం పనిచేయడం లేదు, దాంతో పాటు డిపాజిట్ మిషన్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం లైన్లలోనే నిలబడి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను నింపుకుంటున్నారు. కొన్ని ఫామ్స్ బయటకు వచ్చి తెచ్చిచ్చినప్పుడు క్యూ లైన్లలో కూడా కొంత తోపులాట జరుగుతుంది. దాంతో మహిళలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంటర్నేషనల్ స్కూల్ స్టాప్ అండి. ఎన్ని డబ్బులు మార్చుకుంటున్నారు? మేము 4500 అండి. ఎలా ఉంది అంటే ఇక్కడ ఏటీఎం పనిచేస్తుందా? ఈ కార్నర్ కూడా ఉంది కదా, ఎలా ఉంది? ఏటీఎం అయితే ఏం పనిచేయట్లేదు. అది ఎప్పుడో ఇస్తున్న డబ్బులు మరి ఎప్పుడు డ్రా అవుతుందో తెలియదు. మార్నింగ్ అయితే క్యూ ఉంటుంది, దాని తర్వాత వర్కింగ్ అవర్స్లో అయితే ఉండట్లేదు. ఇప్పుడు మళ్ళీ 10 o'clock అన్నారు కానీ 10 కూడా స్టార్ట్ చేయలేరు. ఇబ్బందికి అయితే బాగా ఉంది. చూడొచ్చు, జనం మాత్రం పెద్ద ఎత్తున ఆ క్యూ లైన్ స్పష్టంగా కనిపిస్తుంది. నిత్యావసరమైనటువంటి సరుకులు కొనుక్కోవడం కూడా జనాలకు ఇబ్బందిగా మారిపోయింది. దాంతో వాళ్ళంతా లైన్లలో నిల్చోక తప్పడం లేదు. మిగతా పనులన్నీ మానేసి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. చెప్పండి మేడం, లోపల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి? వాళ్ళు కొంతమంది అయితే లోపల ఉన్నటువంటి పరిస్థితిని వివరించేందుకు కూడా భయపడుతున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు తోపులాట ఏ విధంగా ఉంది ఏంటి అనేది. లైన్లు రెండుగా చేశారు. ఒకవైపు బ్యాంకుకు సంబంధించినటువంటి లైన్, మరోవైపు ఏదైతే విత్ డ్రాయల్ కోసం బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా ఉదయం నుంచి లైన్లలో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు, కానీ వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి లైన్ లేదు. దాంతో వాళ్ళు ఎలా నిలబడాలి ఏంటి అనేది ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే ప్రైవేట్ హాస్టల్లో ఉంటామండి. నిన్న వచ్చాం, మొన్న వచ్చాం. అయినా వచ్చినప్పుడల్లా ప్రతిసారి క్యాష్ అయిపోయింది, క్యూ పెద్దగా ఉండి అందుకోసం వెళ్ళి మళ్ళీ పొద్దున వచ్చాం.
అంటే ఏంటి మీ అవసరం ఏంటి? డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? లేదు, క్యాష్ ఎక్స్చేంజ్ హాస్టల్స్ కదా, మళ్ళీ అన్ని ప్రాబ్లం అవుతుంది. అన్ని 500 నోట్స్ 1000 నోట్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేద్దామంటే మొన్నటి నుంచి అది లేదు, ఏటీఎం లేదు. సో అదే ఎక్స్చేంజ్. ఎంత ఉన్నాయి మీ దగ్గర డబ్బు? 4500. ఓకే, అంటే ఈ లైన్ లో నిల్చున్నా మీకు కుదిరే పరిస్థితి లేదు? చాలా సేపటి నుంచి నిల్చుంటున్నాం కానీ కుదరట్లేదు. మనీ అయిపోయింది లేకపోతే అది అయిపోయింది అని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు చేరుకున్నారు ఇక్కడికి? మార్నింగ్ 9:30 కల్లా వచ్చామండి. ఓకే, ఇక పిల్లలు ఎత్తుకొని కూడా మహిళలు ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా మాకైతే డబ్బులు లేక ఇబ్బంది అయిపోతున్నది సార్. మాకు బస్సు కిరాయిలు కూడా లేకుండా, అందుకని ఒకవైపు ఎంట్రన్స్ లో కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఏంటి ఇక్కడ ఎలా ఉంది? లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది, అందరికి అట్నే ఉంది. బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం ఇది చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం డబ్బులు కావాలి కదా అందరికి, దాని గురించి అనమాట. లోపల ఏటీఎం దాంతో పాటు డిపాజిట్ మిషన్ ఉంది కదా, అవి పనిచేస్తున్నాయి? అంటే కొంచెం సర్వర్ ప్రాబ్లం అంట, చెక్ చేస్తున్నారు. మేబీ అయిపోతుంది, 5 minutes లో అయిపోతుంది. తర్వాత పనిచేస్తుంది సార్, క్యాష్ తీసిన తర్వాత పనిచేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఒకవైపు ఏటీఎం కు సంబంధించినటువంటి మిషనరీని కూడా వాళ్ళు రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దానికి సంబంధించినటువంటి మిషనరీ సెట్టింగ్స్ కూడా మనము స్పష్టంగా చూడొచ్చు. మిషనరీకి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే మిషనరీని ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చేస్తున్నారు. అయితే మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఉప్పల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు సుధీర్. థ్యాంక్ యూ రాజు. ఇప్పటి వరకు షేక్పేట్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూస్తాం. ఇప్పుడు ఉప్పల్లోని గాంధీ స్టాచ్యూ వద్ద ఉన్న ప్రజలు ఒక ఎస్బీహెచ్ దగ్గర చాలా పెద్ద క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచే క్యూ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఉప్పల్లోని గాంధీ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా బ్యాంకు ద్వారాలు అయితే తెరుచుకోలేదు కానీ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయోవృద్ధుల వరకు అందరూ కూడా క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. నిన్న కార్తీక సోమవారం, అదేవిధంగా గురునానక్ జయంతి సందర్భంగా నిన్న బ్యాంకు హాలిడే కావడం జరిగింది. ఈ బ్యాంకు హాలిడే కావడంతో నిన్న ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గరికి చేరుకున్నారు, ఏటీఎంల దగ్గర చేరుకున్నారు. కానీ ఏటీఎంలు ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ఏటీఎంలో డబ్బులు కూడా నిల్వలేకపోవడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఉప్పల్లోని గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలంతా కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. ఏటీఎంలో కూడా సకాలంలో డబ్బులు కూడా లేవని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఏటీఎం ఉప్పల్లోని ఏటీఎం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ ఏటీఎంలో చాలా వరకు కూడా ఎక్కడ కూడా పనిచేయట్లేదు, అన్ని కూడా అవుట్ ఆఫ్ సర్వీస్. అదేవిధంగా ఎక్కడ కూడా డబ్బులు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ 2 ఏటీఎం మిషన్లు ఉన్నాయి. ఈ 2 మిషన్లలో కూడా ఎక్కడ కూడా డబ్బులు లేవు. ప్రజలు ఉదయం నుంచి ఏటీఎంలోకి వచ్చేసి ఏటీఎం పెట్టి చెక్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడట్లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంకు దగ్గర ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున నిలబడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చి నిలబడ్డారు? మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా? 8ంటికి వచ్చామండి. 8ంటికి వచ్చా. 8 నుంచి లైన్లోనే ఉన్నాం. మేము 8 నుంచి లైన్లో ఉన్నాము. ఓపెన్ అవుతే డబ్బులు తీసుకోవడానికి. ఈ వారం రోజుల నుంచి ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారమ్మా? ఎన్ని సమస్యలు వచ్చాయి? ఇదే లైన్, ఒత్తుడు, కన్ను తిరగడం, కింద పడిపోవడము, వాటర్ లేకుండా ఏం లేకుండా లైన్లో ఉండవలసి వస్తుంది. అంతే. చూసుకోవచ్చు మహిళలు అయితే ఉదయం నుంచి 7 గంటల నుంచి వచ్చి నిలబడి ఇక్కడ లైన్లో నిలబడ్డాము. కానీ ఇంతవరకు బ్యాంకు తెరవలేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పోలీస్ పహారా మధ్య లోపలికి పంపించే పరిస్థితి అయితే నెలకొంది. మనం చూసుకోవచ్చు చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయండి? ఉన్నాయి సార్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ బ్యాంకు దగ్గర నిలబడడం ఇబ్బంది. 7:30కి వచ్చినాం మేము ఇక్కడికి. అయినా ఇంకా బ్యాంక్ వాళ్ళు 10-15 అయిపోయింది, ఇంతవరకు చేయలేదు. గవర్నమెంట్ రూల్స్ అని వైలేషన్ చేస్తున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తీయడం లేదు. గవర్నమెంట్ చూడాలి, చేసింది బాగానే ఉంది. ఈ నోట్లు బ్యాన్ చేసింది, అది బాగానే ఉంది సార్.
నా పేరు అబ్బాస్ అండి. మొబైల్ షాపు గాంధీ బొమ్మ ఉప్పాలండి. నాది ఒక 400-500 బిజినెస్ నడుస్తుందండి. ప్రతి ఒక్కరు 500, 2000 నోటు, చిల్లర నోటు తీసుకొస్తున్నారు, 1000 రూపాయల నోటు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేసిన పని మంచిగా ఉంది, కాదనట్లేదు. కాకుండా ఈ 2000 నోటు అనేది ముందు బ్యాంకులో ఏటీఎంలలో పెట్టిన తర్వాత ఈ మనీ బ్లాక్ చేసేది ఉండి, ఇప్పుడు ఏటీఎంలలో అమౌంట్ సరిపోక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. కూరగాయలు తెచ్చుకోవాలన్నా, బయటకు ఏదైనా పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు 2000 నోటు ఇస్తున్నారు. 2000కి చిల్లర ఇవ్వట్లేదు. నా షాప్లో కూడా గిరాకీ అవ్వట్లేదండి. ఈ వారం 10 రోజుల నుంచి 8వ తారీఖు నుంచి అనౌన్స్మెంట్ చేశారు. చేసిన గవర్నమెంట్ పని మంచిగానే ఉంది, కాదనట్లేదు. మాత్రం ఈ 2000 నోట్లు ఏటీఎంలో పెట్టిన తర్వాత చేసేది ఉండే. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడలేక కొంతమంది అసహనంతో ఉన్నారు. మరికొంతమంది తాము ముందొచ్చామని చెప్పేసి ఒకరితో ఒకరు వాదులాడుకునే పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఉప్పల్ బ్యాంక్ మేనేజర్, SBI బ్యాంక్ మేనేజర్ మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొత్తగా ఏమన్నా నిబంధనలు తీసుకొచ్చారా? RBI కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రోజు నుంచి ఏమన్నా నిబంధనలు? 4500 వరకు ఎక్స్చేంజ్ ఇస్తామండి. వారానికి ఒకసారి ఒక లిమిట్ ఉన్న 20,000 నుంచి 24,000కి పొడిగించారు. ఏ రోజైనా వారంలో 24,000 ఒకటేసారి తీసుకోవచ్చు. ఇప్పటికీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి చిల్లర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2000 రూపాయలు కొత్త నోటు పెట్టడంతో వారు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఏమన్నా చిల్లర ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? చిల్లర ఇస్తూనే ఉన్నామండి. చిల్లర 4 రోజులు బట్టి 100s కూడా పంప్ చేస్తున్నాము. ATMs కూడా చిల్లర పెడుతున్నాము. ATMs కూడా తొందరగా అయిపోతున్నాయి. ఖాళీ అంటే విత్డ్రాల్స్ ఎక్కువ అయ్యే వరకు ATMs కూడా తొందరగా ఇదవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు క్యాష్ పెడుతున్నాము. ATMs లో మళ్ళీ ఇప్పుడు క్యాష్ పంప్ చేస్తాము. ఈ రోజు నుంచి కొత్తగా 500 రూపాయల నోటు కూడా సర్క్యులేట్ చేస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు మీ దగ్గరికి చేరిందా? ఇప్పుడు ప్రజలకు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? వస్తాయండి, ఈ రోజు వస్తాయని చెప్పారు. 500 రూపీస్ నోట్స్ కూడా ఈ రోజు వస్తాయండి. మనం చూసుకోవచ్చు ఉప్పల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్ అయితే కనిపిస్తుంది. ఒకరినొకరు తోపులాట జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇంకొన్ని రోజుల పాటు కూడా ఇదే కొనసాగుతుందని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నారు. ఉదయం 10:30 సమయం అవుతున్నా కానీ ఇంతవరకు బ్యాంకు తెరవకపోవడంతో ప్రజలు మాత్రం తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తాము క్యూ లైన్లోనే జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఎలాంటి వస్తువులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. పోలీసుల పహారా మధ్య ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వస్తున్నారు. బ్యాంకులో కూడా ఎక్కడ అనుకూలంగా అయితే ఎక్కడ కూడా డబ్బులు దొరకట్లేదు. సుమారుగా ఒక రోజుకు ఏటీఎంలో 2,500, అదేవిధంగా బ్యాంకులో అయితే 4,500 మాత్రమే డ్రా చేసుకోవడానికి వీలుందని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు చాలా తీవ్ర వాగ్వేదం అయితే చోటు చేసుకుంటుంది. ఈ సమస్య ఇంకొద్ది రోజుల పాటు ఇలానే ఉంటుందని చెప్పేసి అయితే బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. త్వరలో సమస్య పరిష్కారం కావాలని చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. అమ్మా చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు నేను చెప్పలేదు. చాలా బాధలు ఉన్నాయి. కటింగ్ షాప్ లవి గిరాక్ అయితే లేదు, చిల్లర లేకుండా డబ్బులు వస్తలేవు. మీ ఇంట్లో కూరగాయలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్ని పచ్చలే ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉందమ్మా? చాలా రోజుల నుంచి ఉన్నది. చాలా బాధ అవుతుంది. 8 రోజులు అయిపోతుంది సార్. ఇదిగో మోడీ గారు పెట్టిన పాలసీ బాగుంది. కాకపోతే ఏంటంటే బ్యాంకులలో మొత్తం డిపాజిట్ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఫస్ట్ పెట్టి చేసినుంటే ఇది బాగుండేది. ఇది పెట్టకపోవడం ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకు కూడా డౌన్ అయిపోయింది ఇది. ప్రతి బిజినెస్ వాళ్ళు ఏ బిజినెస్ చేసినా కానీ చిల్లర ఇవ్వట్లేదు. ఏమైనా కొనాలంటే 500 రూపాయలు ఇచ్చేసేయి, 500 రూపాయలకు ఫుల్ కొనేసేయండి అంటున్నారు. కానీ మళ్ళీ చిల్లర ఇవ్వట్లేదు. బస్సులు ఎక్కినా కానీ బస్సు వాళ్ళు కూడా టికెట్ ఇవ్వట్లేదు. 500 రూపాయలు చెల్లే అంటున్నారు బస్సులో కూడా. మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. మా కటింగ్ షాప్ ఉంది, మా కటింగ్ షాప్లో గిరాకీ కూడా మాకు లేదు. మేము ఊరికే కూర్చుంటున్నాం ఇంట్లో, షట్టర్ బంద్ చేసేసి ఇంట్లో కూర్చుంటున్నాం. ఒక గిరాకీ లేదు. కట్క దుకాణం మాంసం అమ్మేవాడిని కూడా గిరాకీ లేదు. ప్రతి ఒక్కరికి ఉప్పల్లో ఉన్న ఈ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ఉప్పల్లో ఈ పరిస్థితి ఉంటే హ్యాబిట్స్ లోని GPO దగ్గర పరిస్థితి ఏ విధంగా మా ప్రతినిధి రాఘవేంద్ర పూర్తి వివరాలు అందిస్తారు. ఓవర్ టు రాఘవేంద్ర. థ్యాంక్ యూ సుధీర్. ఉప్పల్లో ఉన్న ప్రజల కష్టాలను సుధీర్ వివరించారు. ప్రస్తుతం నేను హ్యాబిట్స్లోని GPO వద్ద ఉన్నాం. ఉదయం నుంచే పోస్ట్ ఆఫీస్ వద్ద, హైదరాబాద్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం నుంచే పబ్లిక్ అంతా కూడా పాత నోట్ల మార్పిడి కోసం లైన్లో క్యూ లైన్లు, పెద్ద క్యూ లైన్లు ఏర్పడి ఉన్నాయి. అయితే
ఆర్బీఐ నుంచి ఇంకా కొత్త నోట్లు రావాల్సి ఉంది. దానికోసం ఇంకా పబ్లిక్ అంతా కూడా ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితి. దాదాపు 11 గంటల తర్వాతే పాత నోట్ల ఎక్స్చేంజ్ ఉంటుందని ఇక్కడ ఉన్న పబ్లిక్ చెప్తున్నారు. రోజు కూడా అటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పటికీ 7 రోజులు పూర్తయ్యాయి. 7 రోజుల నుంచి కూడా పాత నోట్ల మార్పిడి కోసం పబ్లిక్ అంతా కూడా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్ద, అదేవిధంగా ఏటీఎంల వద్దకు వస్తున్నారు. నిన్న గవర్నమెంట్ హాలిడే కావడంతో నిన్న బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీస్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఏటీఎంలు కూడా చాలా వరకు పనిచేయలేదు. దీంతో ఇవాళ ఉదయం నుంచే పబ్లిక్ అంతా కూడా మరోసారి బ్యాంకులు, ఏటీఎంలు, అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల వద్దకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లైన్లో నిలబడి ఉన్నారు. చాలామంది పబ్లిక్ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి బ్యాంకుల దగ్గర కానీ పోస్ట్ ఆఫీస్ దగ్గర క్యూగా నిలుస్తున్నారు. అయితే క్యాష్ అయిపోయిందని ప్రకటించడంతో వారంతా కూడా వెనక్కి తిరిగే పరిస్థితి. ఏటీఎంలు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయాల్సింది. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ బతాయి 7 दिन हो गया सेंट्रल गवर्नमेंट डिसीजन लेके ओल्ड नोट्स कैंसिल करके, कैसा तकलीफ महसूस हो रहा है अभी? कुछ तकलीफ क्या, ये तो पहला दिन है, मैं पैसे थोड़ा नहीं आया, बहुत टाइम हो गया, कैश अभी तक नहीं आया करते, कल भी हॉलीडे था, प्रॉब्लम तो हो रहा है, क्या कर सकते। 7 दिन से कैसा है पैसा? ओल्ड नोट्स तो नहीं चल रहा ना, कैसा था? ओल्ड नोट नहीं चल रहा, पर अपना बिजनेस से लेना पड़ता, कस्टमर को भिजा तो नहीं सकते, पर इसलिए ओल्ड नोट लेना पड़ा, अपने को थोड़ी बहुत तकलीफ उठाना पड़ा। अभी कितने टाइम यहाँ रुकेंगे? 2 घंटे से ठहरे हुआ, अभी तक तो कैश नहीं आया करते अंदर, जब कैश आ जाएगा अभी 2 घंटे जाते मेरे। तो చాలా మంది ఉదయం నుంచి కూడా చూడొచ్చు ఇక్కడ హ్యాబిట్స్లోని జీపీఓ ముందు పెద్ద క్యూ లైన్ ఉంది. వారంతా కూడా వచ్చి పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుందుకు వచ్చారు. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి ఇంకా క్యాష్ రాలేదు కాబట్టి 11 తర్వాతే కొత్త నోట్లు ఇస్తామని కూడా ఇక్కడ చెప్తున్నారని పబ్లిక్ అంతా కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి ఏ పోస్ట్ ఆఫీస్ వద్ద చూసినా కూడా పబ్లిక్ అంతా కూడా లైన్లో నిలబడి ఇబ్బంది పడుతుంది. జిరాక్స్ సెంటర్లు కూడా हड़ाउड़िगा उन्नाई, मरొకరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप यहाँ कब से ठहरे हुए? हम लोग 8:30 से जी 8:30 से। ऐसा 7 दिन से कैसा गुजरा है? कैसा ओल्ड नोट्स तो नहीं चला ना? बहुत परेशानी हो रही है, पैसे के लिए कुछ भी काम हो रहा नहीं, पैसे नहीं है तो काम ही नहीं हो रहा, कोई 500 का ले रहा ना, कोई 1000 का ले रहा, परेशानी हो जा रही इसकी तरफ से। दुकान पे गए तो दुकान वाले क्या बोल रहे हैं, भाई चिल्लर लाओ, 2000 की नोट लेके गए तो 2000 का भी चिल्लर लेके आ रहे हैं। अब काम छोड़ के यहाँ के जाते हट सकते साथ, आप बोलो, अब हमारे को भी घर में रहती देने का रहता, देने का रहता, पैसे देश वाले क्या बोल रहे भाई ये नहीं चल रहे, दूसरे नोटा ला के दियो बोल के बोल रहे। अब कैसा करना था, दूसरे जनों को तो नहीं बोल सकते। अभी तो नया नोट्स नया है, अभी ठहरना बोल रहे हैं आप, ठहरेंगे ऐसे ठहरेंगे? अभी नहीं है, अभी टाइम लगेगा बोल रहे हैं। अरे बाप रे, हम लोग को जाने का, हम लोग को ड्यूटी की रहती है, हम लोग को परेशानी हो जा रही है बहुत। अब ये 500 के लिए देखेंगे तो दूसरे 500 खराब हो जाएंगे ना साहब, हमारे को कितना प्रॉब्लम होता है, दूसरों को कितना प्रॉब्लम हो रहा होगा। ఓకే, ఉదయం నుంచి కూడా ఉన్నారు. అయితే ఇంకా వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు చెప్పండి. సార్ చాలా ఇబ్బంది ఉందండి, సిటీలో ఏటీఎంస్ ఏం పనిచేయట్లేదు, ఇట్లా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఏటీఎంలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ చాలామంది చిన్న మధ్యవర్తి వీళ్ళకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఇబ్బందిగా ఉందండి. తొందరగా ఎటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి దీనిపైన. పబ్లిక్ ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొంత చర్యలను వేగవంతం చేయాలని కూడా ప్రజలంతా కూడా కోరుతున్నారు. పోస్ట్ ఆఫీసుల వద్ద మాత్రం ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, 7 రోజుల నుంచి పాత నోట్ల మార్పిడికి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? సార్ చాలా మంది ప్రజలకి ఇబ్బంది అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ 2000 నోట్లు ఇవ్వడం వల్ల, చేంజ్ చేయడం వల్ల చాలా మందికి పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏ సరుకు కొనాలని చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇలా చేశారో ప్రభుత్వం తెలియట్లేదు. ఎందుకంటే నల్లధన బ్లాక్ మనీని బయటికి తీయడానికి వాళ్ళ కోసం బయటపడాలని వాళ్ళ పెద్దవాళ్ళకి చేస్తున్నారు, కరెక్టే, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇటువంటి ఏ సరుకు కొనాలన్నా, ఎటు బయటికి పోయినా, ఏమైనా చీజ్ తీసుకోవాలన్నా కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఇలా పెట్టడం, క్యూలో నిలబడడం కూడా చాలా మందికి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. డ్యూటీలు పోగొట్టుకొని ఇటు డ్యూటీలకు ఇటు పైసలు కట్ అవుతున్నాయి. మళ్ళీ పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి దగ్గర సరుకులు కొనాలన్నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. ఇన్ని ప్రాబ్లాల వల్ల చాలా మంది ఇరుకట్లో పడుతున్నారు సార్. ఈ సమస్య నుంచి ఎప్పుడు రిలీఫ్ ఉంటుంది అనుకుంటున్నారు పబ్లిక్ అంతా కూడా? మీరు కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతున్నారు? ఈ డబ్బులు ఎప్పుడైతే చేంజ్ వస్తాయో, చేతికి వస్తాయో అప్పుడు రిలీఫ్ అవుతుంది సార్ పబ్లిక్కి. లేకపోతే ఇవే పరీక్షలు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, కాలేజీలలో ఎగ్జామ్స్ ఎట్లున్నాయో సేమ్ ఆ టైప్లో అవుతుంది సార్. చాలా ప్రాబ్లం అవుతుంది. ఎన్ని రోజులు ఇట్లా పడగట్లుగా పడాలో తెలియదు. ఎన్ని రోజులు ఇట్లా క్యూ లైన్లో
ఉండాల్సిన పరిస్థితి అని కూడా ఇక్కడ పబ్లిక్ అంతా కూడా అడుగుతున్నారు. వీలైనంత తొందరగా ఈ పాత నోట్ల ఎక్స్చేంజ్కు కేంద్ర ప్రభుత్వం కొంత చర్యలను వేగవంతం చేయాలని కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దేనికైనా కూడా బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పొచ్చు. ఉదయం నుంచే దాదాపు 8 గంటల నుంచే ఈ పోస్ట్ ఆఫీస్ హ్యాబిట్స్లోని జీపీఓ పోస్ట్ ఆఫీస్ దగ్గర చూడొచ్చు పెద్ద క్యూ లైన్ ఉంది. వారంతా కూడా వచ్చి పాత నోట్లను ఎక్స్చేంజ్ చేయడానికి వారంతా కూడా వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. అయితే ఇంకా ఆర్బీఐ నుంచి క్యాష్ రాలేదు, కొంత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రజల కష్టాలు, పబ్లిక్ కష్టాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. పాత నోట్ల ఎక్స్చేంజ్ కోసం గంటలు క్యూ లైన్లో నిలవాల్సిన పరిస్థితి. ఈ సమస్య వీలైనంత తొందరగా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తే కనుక కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో పబ్లిక్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంకుల ముందు కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ దగ్గర గంటల తరబడి నిలబడి పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వారంతా కూడా ట్రై చేస్తున్నారు. అయితే అంతే స్థాయిలో పబ్లిక్ డిమాండ్ తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో రోడ్ల మీద గంటలు నిలబడాల్సి వస్తుంది. అదేవిధంగా ఆఫీసులకు లేట్గా వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి వారంతా కూడా అప్లికేషన్లు నింపి పాత నోట్ల ఎక్స్చేంజ్ కోసం వారంతా కూడా రెడీ అవుతున్నారు. మరి కాసేపట్లో జీపీఓలో పాత నోట్ల ఎక్స్చేంజ్ని వారంతా కూడా మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. గంటల తరబడి క్యూలో నిలబడి పాత నోట్ల